భారతదేశంలోని ముస్లిం యువతరాన్ని రాడికలైజ్ చేసేటటువంటి కార్యక్రమం చేసి దానికి విదేశీ శక్తుల నిధులు తీసుకుని దేశంలో దేశద్రోహం చేసినటువంటి జకీర్ నాయక్ని పట్టుకుని అరెస్ట్ చేస్తారనుకున్నప్పుడు పారిపోయి మలేషియాలో తలదాచుకుంటే మనకి మలేషియా ప్రభుత్వానికి ఈ మధ్యన సన్నిహిత సంబంధాలే ఉన్నాయి కాబట్టి అప్పగించమంటే మతం పరమైన విషయాల్లో మాత్రం అది అక్కడ అడ్డుపడతానే వచ్చింది. ఇంతవరకు జకీర్ నాయక్ని పంపించలేదు. అయితే ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఆలోచించిందో లేకపోతే కథ చెప్తుందో కానీ మలేషియన్ హై కమిషనర్ షా ముస్తఫా తాజాగా చెప్తున్నది ఏంటంటే మాకేమి జకీర్ నాయక్ని అట్టుపెట్టుకోవాలనేం లేదు, పంపించడానికే సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే అతని మధ్యన మలేషియన్ ప్రభుత్వం మీద కామెంట్స్ చేస్తున్నాడు కాబట్టి అప్పగించడానికి సిద్ధం ఉన్నాం. కాకపోతే లీగల్ జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది. ఆ భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అతని మీద పెట్టిన కేసులు ఈ వివరాలని మా దేశపు కోర్టుల్లో చూపెడతాం. భారతదేశపు కోర్టులు దానికి సంబంధించి అతని మీద ఆర్డర్స్ తీసుకున్నారు కదా, ఈ ఆర్డర్స్ని మా దేశం కోర్టులో పెట్టి అక్కడ కోర్టులు ఓకే చేస్తే పంపిస్తాం అన్నటువంటి లెక్క చెప్పుకొస్తున్నారు.